మంత్రుల్ని కూడా నేను అడుగుతా ఉన్నా, ఏమయ్యా శ్రీధర్ బాబు, మల్కాజ్గిరి రంగారెడ్డి జిల్లా మంత్రి ఎవరు? రంగారెడ్డి జిల్లా మంత్రి ఎవరు అంటున్నా నేను. రంగారెడ్డి జిల్లా మంత్రి ఎవరు? ఎక్కడైతే ఇబ్రహీపట్నం క్రషర్స్ ఉన్నాయో అక్కడ చాలా మంది కార్మికులు దాని మీద ఆధారపడి బతుకుతా ఉన్నారు. ఓకే, నేను రిపోర్ట్ తీసుకొని సాక్ష్యాలతో సహా ప్రూవ్ చేస్తా. చాలా మంది ఆధారాలతో కార్మికులు చాలా మంది బతుకుతా ఉన్నారు. సో మోస్ట్లీ మట్టిగా ఇసుక కానీ లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి, హైదరాబాద్లో ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళే సప్లై చేస్తూ ఉంటారు కదా, క్వారీలలో వాళ్ళే సప్లై చేస్తూ ఉంటారు కదా. ఎంతమంది పొట్ట కొడుతున్నారు. ఈ రోజున రేవంత్ రెడ్డి గారు మీకు రాలేదా ఇన్ఫర్మేషన్? నాకు కమిషన్ ఇస్తేనే ఇక్కడ నుంచి లారీలు కదలాలని చెప్పినటువంటి ఇబ్రహీపట్నంలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఎవడు, జిల్లా మంత్రి ఎవడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మంత్రి పేరు చెప్పుకొని దందాలు చేస్తున్నారా, లేకపోతే ఎమ్మెల్యే పేరు చెప్పుకొని దందాలు చేస్తున్నాడా? నాకు డైరెక్ట్గా ఇబ్రహీపట్నంలో ఎక్కడెక్కడైతే క్రషర్స్, ఇసుక ఇవన్నీ రవాణా జరుగుతుందో అక్కడి నుంచి నాకు కమిషన్ ఇవ్వకపోతే మీ క్రషర్లు మేము తెరవం, మేము బంద్ చేస్తాం, మీరు లారీలు ఇక్కడ నుంచి కదలడానికి వీల్లేదని చెప్పి బెదిరించినటువంటి ఆ ఎమ్మెల్యే ఎవరు, బెదిరించినటువంటి ఆ మంత్రి ఎవరు? జిల్లా మంత్రికి ఇవన్నీ తెలియవా? జిల్లా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. లేకపోతే ఎమ్మెల్యే ఇస్తే ప్యాకేజీలు తీసుకుందామని అనుకుంటారా? ఎమ్మెల్యే ఇస్తే నేను కూడా డబ్బులు తీసుకుంటా అని చెప్పి మీరు మాట్లాడుకుంటా ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎవడా జిల్లా మంత్రి, ఎవడా ఎమ్మెల్యే? కమిషన్లు ఇస్తేనే మీరు ఇక్కడ నుంచి నడవాలని చెప్పిన ఆ ఎమ్మెల్యే ఎవరని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఇంటెలిజెన్స్ చీఫ్కి మరి ఇన్ఫర్మేషన్ పోలేదా అని నేను అడుగుతా ఉన్నా. మీకు రిపోర్ట్లు ఇంటెలిజెన్స్ ఇవ్వట్లేదా? లేకపోతే ఇచ్చిన ఆ రిపోర్ట్లను చించి ఎవడేమనుకుంటాడులే, తెలంగాణ ప్రజలందరూ గొర్రెలు, వాళ్ళు ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళని నమ్ముతారు, వాళ్ళని మోసం చేయడమే మన పని అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇంటెలిజెన్స్ చీఫ్ ఇచ్చినటువంటి రిపోర్ట్లను రోజు పొద్దుగాల ఇట్లా చింపి అట్లా పడేస్తున్నారా అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా. ఇబ్రహీపట్నం మంచాలను గించాలను మిమ్మల్ని అంటే నేను కించపరిచిందట, తీసుకుపోయి ఎఫ్ఐఆర్ పెట్టిర్రు. నేను అడుగుతున్నా, ఎఫ్ఐఆర్లు పెట్టినప్పుడు, ఎఫ్ఐఆర్లు నా మీద ఫైల్ చేసినప్పుడు, నేను ఒకటి అడుగుతున్నా, ఎందుకయ్యా నీకు అంత భయం? ఒక ఆడపిల్లకి భయపడుతున్నావా నువ్వు అంటున్నా. నేను నీ అనుచరులతోటి నేను అంటున్నా, నన్ను గొట్టంగాలను యూట్యూబ్ ఛానల్ని గొట్టంగాలన్నటువంటి ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, ఏ గొట్టంగాలతో పోయి నా మీద కేసులు పెట్టిస్తున్నావు అని చెప్పి నేను మళ్ళీ ఇదే ప్రశ్నను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ఇబ్రహీపట్నం మంచాలలో నీ యొక్క ప్రియమైనటువంటి అనుచరుడు, టీడీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి తీసుకుపోయి నా మీద కేసు పెట్టినప్పుడు ఇప్పటి వరకు కూడా నాకు రేవంత్ అన్న పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందని కానీ, నా ఇంటి అడ్రస్కి కానీ, నా ఆఫీస్ అడ్రస్కి కానీ 41 CRPC నోటీస్ రాలే. ఇప్పటి వరకు నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన విషయం నాకు తెలియదు. మల్కాజ్గిరిలో కూడా నాకు రాలేదు. నా మీద సీక్రెట్గా కేసులు పెట్టాల్సినటువంటి అవసరం, కర్మ నీకేం పట్టిందని అంటున్నా. డైరెక్ట్గానే పెట్టు, తాడో పేడో తెలుసుకుంటా, డైరెక్ట్గానే బొక్కలో దై దమ్ముంటే అంటున్నా. నేనేమంటున్నా, కేసులు పెట్టు, జైలుకి పోతా. మర్డర్లు చేసిన వాళ్ళు బెయిల్ తీసుకొని బయటకు వచ్చింది లేగా, ప్రజల తరపున ప్రశ్నించిన మేము బయటికి రాలేమా అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. 4 రోజులు పెడతావా జైల్లో, 2 నెలలు పెడతావా, 3 నెలల్లో పెడతావా? పెట్టుకో, జైల్లో పెట్టుకో, ఆ ఎఫ్ఐఆర్లు పెట్టుకో, నీ బెటాలియన్ని పంపి, నీ SOTని పంపి, నీ ఇంటెలిజెన్స్ని పంపి తీసుకుపోయి పెట్టు, అక్కడ పెట్టు, కేసులు పెట్టు. ఆల్రెడీ పెట్టినావు కదా, సుమారు 5-6 కేసులు ఉన్నాయి నా మీద. నాకే తెలియదు నా మీద కేసులు ఉన్నాయని. ఇప్పటిదాకా నాకే తెలియదు కేసులు ఉన్నాయని. ఏం చేస్తారండి జైల్లో ప్రశాంతంగా ఉంటుంది. నీకు తెలియదా రేవంత్ అన్న? జైల్లో పుస్తకాలు చదివినావు కదా, ఏ పుస్తకం చదివినావు? ముఖ్యమంత్రి అవ్వాలంటే ఎలా అనే పుస్తకం చదివినవా లేదా జైల్లో? నేను కూడా చదువుతా పుస్తకం, నీతోనే తెప్పించుకుంటా ఆ పుస్తకం. రేవంత్ అన్న జైల్లో బోర్ కొడుతోంది, ఒక స్మార్ట్ ఫోన్ ఇస్తే జైలు ఎట్లుందో మంచిగా నేను వ్లాగులు చేసి పంపిస్తా. ఇంకో 2 పుస్తకాలు నాకు పుస్తకాలు చదివే టైం దొరకట్లే. నాకు ఇష్టం పుస్తకాలు చదవడం, కానీ టైం దొరకలేదు. ఏం చేయాలి? ఎందుకంటే ఏవో ఒక ఇష్యూస్, ఒక విషయం మాట్లాడినప్పుడు మేము ఎంక్వైరీ చేసుకోవాలి. సో మళ్ళా చాలా ఉంటాయి, వేరే పర్సనల్ వర్క్స్ ఉంటాయి, ఇవన్నీ టైం దొరకట్లే నాకు కూడా.
పుస్తకాలు చదవాలని నాకు కూడా ఉంది. మీరు ఎవరన్నా అరెస్ట్ చేసి బొక్కలేస్తే గదే పుస్తకాలు చదువుదామని నేను అనుకుంటున్నా. అదే పుస్తకాలు చదివి నేను కూడా ఏం చేద్దామో డిసైడ్ చేద్దామని అనుకుంటున్నా. అందుకే చెప్తున్నా, దమ్ముంటే అరెస్ట్ చేయి, నేనేం భయపడను టాటాకు సప్పుళ్లకు. ఎఫ్ఐఆర్లు సీక్రెట్గా పెట్టేది మీరే, మళ్ళీ వేరే ఎవరితోటి నాకు శ్రావ్య అట్లా చేయకు, నువ్వు అట్లా మాట్లాడద్దు, నువ్వు అట్లా మాట్లాడితే రేవంత్ అన్నకి మండుతుందట, రేవంత్ అన్న కోపం వస్తుంది, కోపం వచ్చి మళ్ళీ నీ మీద ఎఫ్ఐఆర్ పెడతాడు, మళ్ళీ బొక్కల దోస్తాడంట. అంటే కేసు పెట్టేది మీరే, మళ్ళీ నాకు ఇన్ఫర్మేషన్ ఇప్పించేది, లోపల ఇన్ఫర్మేషన్ ఇప్పించేది మీరే, మళ్ళా మీకు మద్దతు పలికే తీన్మార్ మల్లన్న గారితోనో ఇంకోరితోనో నల్లికుట్ల వేషాలు వేసుకుంటూ ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేయించేది మీరే, అన్నీ మీరే. నేను అంటున్నా, ఎన్ని రోజులు ఈ ముసుగులో గుద్దులాట? మీ ఇంటెలిజెన్స్ చీఫ్కి ఒక ఫోన్ కొట్టు, శ్రావ్యాన్ని తీసుకెళ్ళి బొక్కలేమని చెప్పు. నేను రెడీగా ఉన్నా ఫైట్ చేయడానికి. నువ్వు జైలుకి పోయినాక ఎట్లా మొండోడు అయినావో నేను అంతకన్నా మొండిదాన్నై తిరిగి వస్తా. ఆడదాంతో పెట్టుకుంటే రాజ్యాంగాలు కూలిపోయినాయి మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి. నేను అందరిలాంటి ఆడపిల్లని కాదు, అన్నిటికీ తెగించిన. చావంటే భయం లేదు, జంకు లేదు, ఎవడన్నా నేను కేర్ చేయను. ఓకేనా? నన్ను నేను నమ్ముకున్నా. నువ్వు ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో, నువ్వు ఏం చేస్తావో చేసుకో. చంపడానికి నీ కొండలరెడ్డి తిరుపతి రెడ్డితో సుపారీ ఇస్తావో ఇచ్చుకో, లేకపోతే పుట్టామధు అన్నీ అదే వేస్తాడు, లేకపోతే పుట్టామధుకి డబ్బులు ఇచ్చుకోవడానికి చంపేయమని. ఆ శ్రీధర్ బాబుకి డబ్బులు, పుట్టామధుకు సుపారీ ఇస్తాడు, తీసుకొచ్చి చంపి వాడేస్తాడు. ఎట్లాగో మా బాపంజాతో ఒకడు మాట్లాడబ్బో